హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్. నేను మీ రాణి. ఈరోజు నేను డిఫరెంట్గా నాన్ వెజ్లో కర్రీ చూపించబోతున్నానండి. నాన్ వెజ్ ఇష్టమైన వారందరికీ కూడా ఈ కర్రీ ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఏంటంటే బ్లడ్ అండి. బ్లడ్ అంటే షీప్ కానీ అంటే మేక కానీ గొర్రె కానీ బ్లడ్ ఉంటుంది కదా, అది తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క అవన్నీ తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ తీసుకుని 2 పచ్చిమిర్చి కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి, కట్ చేసుకుని. అలాగే పసుపు, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో చూపించాను కదా బ్లడ్, దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. గరం మసాలా చూపించాను కదా, అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, చిటికెడు జీలకర్ర, అలాగే కొన్ని మిరియాల గింజలు, 1 టీ స్పూన్ గసగసాలు అలా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకుని ఆ బ్లడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా హ్యాండ్తోనే కట్ చేసుకోండి. అంటే మసాలా మొత్తం కూడా ఆ బ్లడ్కి పట్టాలన్నమాట. అలా అని మొత్తం ఎక్కువగా కలిపినట్లయితే వాటర్ లాగా అయిపోతుంది. అలా అస్సలు కలపకూడదండి. చిన్న చిన్న పీసెస్గానే మాత్రమే ఉండాలి. అక్కడక్కడ పీసెస్ కనిపించాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే మనం కర్రీ రెడీ అయిన తర్వాత తినేటప్పుడు ఆ ముక్కలు మనకు కనిపించాలి. అలా కలుపుకోండి. మొత్తం మసాలా మొత్తాన్ని కూడా అలా కర్రీకి పట్టించుకోండి, బ్లడ్కి పట్టించుకోండి. చాలామందికి నాన్ వెజ్ ఇష్టమవుతుంది కదా, వారందరికీ కూడా ఈ కర్రీ ఖచ్చితంగా నచ్చుతుందండి. నా స్టైల్లో చూపిస్తున్నాను కదా, మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగి ఉంచుకొని కుకింగ్కి పాత్ర పెట్టుకోండి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అలాగే 3 గరిటెల ఆయిల్ పోసుకుంటున్నాను నేను. మీరు కూడా అలా పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని కరివేపాకులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అలా వేసుకోండి. అలా వేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు. ఇలా బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా కలుపుకున్న తర్వాత మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటాం కదా, ఆనియన్స్కి మాత్రమే సరిపడా సాల్ట్ వేసుకోండి. కర్రీకి ఆల్రెడీ వేసుకున్నాం కదా. అలా వేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో కింద ఫోటో పక్కనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను కుకింగ్ వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ అందరూ నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ కామెంట్స్ కూడా నాకు పెట్టండి. ఆనియన్స్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బ్లడ్ మొత్తం కూడా ఆనియన్స్లో వేసుకుని స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ జ్యూసీగా ఉంది కదా కర్రీ, అదంతా ఒలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫాస్ట్గా కలపకూడదు. అలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి మనం చిన్న చిన్న పీసెస్గా ఉంచాం కదా, అవి కనిపించాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వటం స్టార్ట్ అయింది కదా, అలా ఫ్రై చేసుకోవాలి. స్లోగా అలా తిప్పుకుంటూ ఉండాలి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తినొచ్చు, లేదంటే రైస్లో కూడా చాలామంది ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా కనిపిస్తుంది చూసారా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా కర్రీ చూడటానికి బ్లాక్గా కనిపించిన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్రీని ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చు, లేదంటే రైస్తో ట్రై చేయమని చెప్పాను కదా. ఇలా రైస్ తీసుకుని ఆ పీసెస్ కనిపిస్తున్నాయి చూసారండి, మనం ఎక్కువగా కలపకుండా కొంచెం కొంచెంగా కట్ చేసాం కదా, అందుకే అలా పీసెస్ కనిపిస్తున్నాయి. అలా ఉండాలన్నమాట. ఇలా పీసెస్తో ట్రై చేయండి. మీ అందరూ కూడా ట్రై చేసి నా వంటను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.